దేశ రాజకీయాల్లో కొత్త ట్రెండ్, సోషల్ మీడియాలో సంచలనం, యువత ఆగ్రహానికి సెటైరికల్ రూపం. కాక్రోచ్ జనతా పార్టీ పేరు వింటే జోకులా అనిపించినా దాని వెనకున్న సందేశం మాత్రం సీరియస్. కేవలం కొన్ని రోజుల్లోనే లక్షల మంది యువతను ఆకర్షించిన ఆన్లైన్ ఉద్యమం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, వ్యవస్థలపై పెరుగుతున్న అసంతృప్తి, ఇవన్నిటినీ మీమ్స్, సెటైర్ల రూపంలో బయటపెడుతూ ఒక కొత్త తరహా డిజిటల్ రాజకీయ సంస్కృతికి నాంది పలుకుతోంది ఈ పార్టీ. అసలు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏమిటి? ఇది రాజకీయ పార్టీనా? ఎవరు ప్రారంభించారు? ఎందుకు వైరల్ అవుతుంది? వాట్స్ ది స్టోరీ? కాక్రోచ్ పార్టీని లీడ్ చేస్తున్నది ఎవరో కాదు, జంజీల ఆగ్రహం నుంచే ఈ పార్టీ పుట్టింది. పార్టీ వెబ్సైట్, గూగుల్ ఫామ్ ద్వారా కేవలం 48 గంటల్లోనే 40,000కు పైగా యూత్ సభ్యులుగా నమోదయ్యారు. మెంబర్షిప్ ప్రారంభించిన మొదటి 72 గంటల్లోనే ఈ సంఖ్య 1,00,000 దాటింది. ఇక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే ఈ పార్టీ ఊపు వేరే లెవెల్లో ఉంది. మే 20 నాటికి 37 లక్షల మంది ఫాలోవర్లుగా మారారు. ఎక్స్ ప్లాట్ఫామ్పై కేవలం 2 రోజుల్లోనే ఫాలోవర్ల సంఖ్య 50,000 దాటింది. ఇది మామూలు సంఖ్య కాదు. ఇది మామూలు పార్టీ కాదు భయ్యా. ఇది జెన్జీల నయా జనరేషన్ పార్టీ. ఇది అసలైన పొలిటికల్ పార్టీనా, లేదంటే సోషల్ మీడియాలో సెటైరికల్ పార్టీనా అన్న విషయాలను పక్కన పెడితే ప్రస్తుతానికి ట్రెండింగ్లో ఉన్న పార్టీ, అంతటా చర్చనీయాంశమవుతున్న పార్టీ. ఇతడి పేరు అభిజిత్ ధిప్కే. మహారాష్ట్రలో పుట్టి పూణేలో జర్నలిజం చదివిన అభిజిత్ అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ చేస్తున్నాడు. గతంలో ఆప్ వాలంటీర్గా పనిచేసిన అనుభవం ఆయనకు డిజిటల్ క్యాంపెయిన్, మీమ్ కల్చర్లో ప్రత్యేక నైపుణ్యం ఇచ్చింది. ఆ నైపుణ్యంతో కాక్రోచ్ జనతా పార్టీ అంటూ సెటైరిక్ పేజీని ప్రారంభించాడు. అక్కడే అసలైన పొలిటికల్ గేమ్ మొదలైంది. ఇది దేశంలో జంజీల ఉద్యమానికి దారితీస్తోందా? ఇలాంటి చర్చ ఇప్పుడు అంతటా జరుగుతోంది. మరి ఉన్నట్టుండి కొత్త పార్టీ ఎలా పుట్టింది? వెరైటీగా బుద్ధింకల జనతా పార్టీ అని పేరెందుకు పెట్టారు? ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఏం జరిగింది? ఇప్పుడు ఇదే అంతటా జరుగుతున్న చర్చ. అసలు మ్యాటర్ తెలియాలంటే మే 15న సుప్రీంకోర్టులో ఓ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకోవాలి. మే 15, 2026న సీనియర్ న్యాయవాదుల హోదాల కేటాయింపు నియామకాలపై ఆలస్యంపై దాఖలైన ఒక కోర్టు ధిక్కారణ పిటిషన్ను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ భాగ్చిలతో కూడిన బెంచ్ విచారించింది. ఆ పిటిషన్ అనవసరమైందని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా కొంతమంది ప్రవర్తనను ఉద్దేశించి సీజేఐ ఘాటు కామెంట్స్ చేశారంటున్నారు. సమాజంలో వ్యవస్థలపై దాడి చేసే కొంతమందికి ఇప్పుడే ఉన్నారని, బుద్ధింక లాంటి కొంతమంది మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలుగా మారి అందరిపై దాడులు చేయటం మొదలు పెడుతున్నారన్నట్టుగా కామెంట్స్ చేశారంటున్నారు. ఇదొక వెర్షన్. ఈ కామెంట్స్ దేశంలోని నిరుద్యోగ యువతను కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వివిధ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ వివాదం ముదరడంతో మరుసటి రోజే అంటే మే 16న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. మీడియాలోని ఒక వర్గం తన వ్యాఖ్యలను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుందని, వక్రీకరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు దేశంలోని సాధారణ యువతను లేదా నిరుద్యోగులను ఉద్దేశించినవి కావని, న్యాయ వ్యవస్థలోకి నకిలీ బోగస్ డిగ్రీలతో ప్రవేశించి వ్యవస్థను పాడు చేస్తున్న వారిని మాత్రమే తాను పరాన్నజీవులు అన్నానని స్పష్టం చేశారు. ఇలాగే నకిలీ ఐడెంటిటీలు ఉన్న కొందరు వ్యక్తులు మీడియా, సోషల్ మీడియా, ఇతర గౌరవప్రదమైన వృత్తుల్లోకి కూడా చొరబడ్డారని, వారి గురించే తాను మాట్లాడాడని చెప్పారు. దేశ యువతను తాను విమర్శించాననడం పూర్తిగా ఆధారం లేదని అన్నారు. యువత దేశ వికాసానికి మూల స్తంభాలని సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. తాను కేవలం కోర్టుల పరువు తీసేలా వ్యవహరించే నకిలీ వ్యక్తులపైనే మాట్లాడానని అన్నారు. రైట్, ఇక ఇప్పుడు మళ్ళీ కాక్రోచ్ జనతా పార్టీ దగ్గరికి వద్దాం. ఆల్ ఆఫ్ సడన్ గా అయితే పార్టీ ఈ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇది పడిలేచిన కెరటంగా మారుతుందా, లేదంటే చల్లారుతుందా అన్నది తర్వాత సంగతి.
ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో కాక్రోచ్ మేనియాని, నిరుద్యోగం, పేపర్ లీకేజీలు ఇలాంటి తీవ్రమైన సమస్యలపై పాత పద్ధతిలో కాకుండా మీమ్స్ అలాగే సెటైర్లతో నిరసన తెలపడం ఈ పార్టీ స్పెషల్గా మారింది. యూత్ అంతా ఇప్పుడు మైబీ కాక్రోచ్ అంటూ ఈ పార్టీలో భారీగా చేరుతున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్ పొలిటికల్ గ్రూప్ గా మారింది. ఇంటర్నెట్ జోక్ గా ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు కామెడీ, రాజకీయ ఆగ్రహం, జంజీ ఇంటర్నెట్ కల్చర్ ను జాయింట్ చేస్తూ డిజిటల్ ఉద్యమంగా మారింది. ప్రతిపక్ష నాయకులు, మీమ్ పేజీలు, విద్యార్థులు, నిపుణులు అందరూ ఈ ట్రెండ్ను వైరల్ చేసి కాక్రోచ్ పార్టీ యాక్షన్ ప్లాన్ పెరిగేందుకు కారణమయ్యారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ పార్టీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఒక్కసారి ఈ పోస్ట్ చూడండి. యమునా నదిని బుద్ధింకల సెటప్లోకి క్లీన్ చేస్తూ ఈ వీడియో తీశారు. నిరుద్యోగానికి ఇది నిలువుటద్దం అంటూ రాసుకొచ్చారు. ఇక్కడ చూడండి, ఇది తాజా నీట్ లీకేజీ గురించి చేసిన మీమ్. ముఖమంతా కాక్రోచ్. ఎన్టీఏ చేసిన తప్పులు, కేంద్రం చేసిన తప్పుల్ని ఎండగడుతూ పిల్లలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో ర్యాంప్ సాంగ్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. సోమరిపోతులు, నిరుద్యోగుల గొంతుక అన్న ట్యాగ్ లైన్ పెట్టి వ్యవస్థ లెక్కలోకి తీసుకోవటం మర్చిపోయిన ప్రజల పక్షాన తమ పార్టీ నిలుస్తుందని కాక్రోచ్ జనతా పార్టీలో రాసుకొచ్చారు. దేశ ప్రజలు పన్నులతో కడుతున్న డబ్బు ఎక్కడికి పోయిందని గట్టిగా పదే పదే అడగటానికి తాము ఇక్కడ ఉన్నామంటూ రాసుకొచ్చారు. ఇదే వెబ్సైట్లో సభ్యత్వ ఫారాలు, పొలిటికల్ స్లోగన్స్ అలాగే ఆన్లైన్ ప్రచారాలు, చర్చల్లో పాల్గొనేలా యూత్కు సిగ్నల్స్ ఇచ్చేలా కార్యాచరణ కనిపిస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ మేనిఫెస్టో పేరుతో కొన్ని కీలక విషయాలు ప్రస్తావించింది. అవన్నీ ఆలోచింపజేసేలా ఉన్నాయంటున్నారు. పార్టీ మేనిఫెస్టో, ప్రజాస్వామ్య సంస్థల జవాబుదారీతనం, రాజకీయ డిమాండ్లతో పాటు సెటైర్లు కూడా మేనిఫెస్టోలో ఉన్నాయి. వీళ్ళు ప్రస్తావించడమేటో ఓసారి చూద్దాం. కేబినెట్ పదవుల్లో మహిళలకు 50% రిజర్వేషన్, రాజకీయ పార్టీలు మారితే ఎమ్మెల్యేలు, ఎంపీలపై 20 ఏళ్ల ఎన్నికల నిషేధం, జడ్జీల పదవి విరమణ తర్వాత రాజ్యసభ పదవులపై నిషేధం, గోడి మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలపై విచారణ, ఎన్నికల సమయంలో చట్టబద్ధమైన ఓట్లను తొలగిస్తే చర్యలు తీసుకోవటం లాంటివి ఉన్నాయి. దీనిపై ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సో గ్రౌండ్ క్లియర్గా ఉంది, మ్యాటర్ హాట్గా ఉంది, కథలో డెప్త్ ఉంది. మొత్తంగా బుద్ధింకల పార్టీ ట్రెండింగ్లో ఉంది. ఇది ఎటు దారి తీస్తుందనేది మాత్రం క్లారిటీ లేదు. తన వ్యాఖ్యలపై ప్రధాన న్యాయమూర్తి వివరణ ఇచ్చినప్పటికీ ఆన్లైన్లో మాత్రం ఇది చల్లారటం లేదు. కాక్రోచ్ జనతా పార్టీ వైరల్గా మారటానికి చాలానే కారణాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు సమాజంలో అసంతృప్తి, ఇంకోవైపు వ్యవస్థలపై నమ్మకం పోవటం, నిరుద్యోగం, పరీక్షల వివాదాలు, పేపర్ లీక్లు ఇలాంటి చాలా అంశాలపై చాలా మందిలో పెరుగుతున్న అసంతృప్తికి ఈ కాక్రోచ్ పార్టీ స్పీడ్గా ఎదుగుదలకు లింక్ ఉన్నట్టు కనిపిస్తోంది. సటైరికల్ మీమ్లు, ప్రభుత్వ వ్యతిరేక మెసేజ్లు సోషల్ మీడియాలో అటెన్షన్ క్రియేట్ చేశాయి. రాజ్యాంగానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు సంరక్షకుడిగా ఉండాల్సిన సుప్రీంకోర్టు సీజేఐ యువతపై చేసిన విమర్శలు భారత్ లాంటి ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదని అభిజిత్ అంటున్నాడు. యువత గొంతు వినిపించేందుకు అవసరమైతే బొద్దింక గుర్తింపును తామే స్వీకరిస్తామంటున్నాడు. బొద్దింకలు కేవలం మురికి, కుళ్ళిపోయిన ప్రాంతాల్లోనే ఉంటాయనే సందేశాన్ని కూడా ఇది ఇస్తుందని, ఇది దేశ వ్యవస్థ ఎంతగా కుళ్ళిపోయిందంటే ఇప్పుడు బొద్దింకలు బయటకు రావాల్సి వస్తోందని అర్థమని అభిజిత్ చెప్తున్న మాట. కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులుగా చేరాలంటే కొన్ని అర్హతలు కూడా పెట్టాడు. నిరుద్యోగై ఉండాలి, లేజీగా ఉండాలి, ఎక్కువసేపు ఆన్లైన్లోనే ఉండాలి, విమర్శించే కెపాసిటీ ఉండాలంటున్నారు. తన స్నేహితులు ఏఐ ఆధారిత టూల్స్ సహాయంతో కేవలం కొన్ని గంటల్లోనే వెబ్సైట్ బ్రాండింగ్ను రూపొందించినట్టు అభిజిత్ అంటున్నాడు. తమ సిద్ధాంతం గాంధీ, అంబేద్కర్, నెహ్రూల నుంచి ప్రేరణ పొందిందని అంటున్నారు. ఆన్లైన్లో మొదలైన ఒక ఉద్యమానికి 4 రోజుల్లోనే విపరీతమైన ఆదరణ వస్తే కథ ఎలా ఉంటుంది? మొత్తం దేశమంతా అటే అటెన్షన్తో ఉంటుంది కదా. అవును, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి పెద్ద చిక్కే వచ్చి పడుతోంది. సోషల్ మీడియా హ్యాండ్లింగ్ అకౌంట్లన్నీ హ్యాక్ చేసి కథ నడుస్తోంది. దీనిపై అభిజిత్ ఘాటుగానే రియాక్ట్ అయ్యాడు. దేశంలో తాజాగా జరుగుతున్న పరిణామాలపై సెటైరికల్ బాణంగా వచ్చిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ.
సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజీ తమ నినాదమని ప్రకటించాడు ఫౌండర్ అభిజిత్. ఇదంతా బయట నుంచి చూస్తే కాస్త వింతగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ కథ మాత్రం మరోలా ఉంది. ఇప్పుడు పార్టీ యువత కోసం తమ పార్టీ పనిచేస్తోందని, ప్రజల సొమ్ము ఎటుపోతోందో నిలదీయటానికి పార్టీ పెట్టామంటున్నారు. అటు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా కూడా రియాక్ట్ అయ్యారు. తన అర్హతల గురించి ప్రస్తావిస్తూ తనను యాంటీ నేషనల్ పార్టీ సభ్యత్వం ఉందని, మీతో కలిసి పనిచేయవచ్చా అని ప్రశ్నించారు. యాంటీ నేషనల్ అంటూ బీజేపీ మద్దతుదారులు తనపై చేసే ఆరోపణలను సెటైరికల్ గా తిప్పికొడుతూ ఆమె ఇలా రియాక్ట్ అయ్యారు. దీనికి సీజేపీ బదులిచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడే యోధురాలైన మీకు స్వాగతం అంటూ జవాబిచ్చారు. అలాగే తృణమూల్కే చెందిన మరో ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ సీజేపీలో చేరటానికి అర్హతలేమిటని ప్రశ్నించగా, 1983లో క్రికెట్ వరల్డ్ కప్ ను గెలుచుకోవటానికి మించిన అర్హత ఏముంటుందన్న జవాబు కాక్రోచ్ పార్టీ నుంచి వచ్చింది. ప్రస్తుతం ట్రెండింగ్ చూస్తుంటే బంగ్లాదేశ్, నేపాల్ మాదిరి భారత్లోనూ జంజీ ఉద్యమం జరగబోతుందనేందుకు సంకేతంగా అన్న చర్చ జరుగుతోంది. దీనిపై ఫౌండర్ క్లారిటీ ఇచ్చారు. మన జంజీలు చాలా ఆలోచనాపరులని, చట్టంపై, రాజ్యాంగంపై గౌరవం ఉందని, మెచ్యూర్గా ఆలోచిస్తారని, కంపారిజన్స్ వద్దన్నాడు. సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ సీజేపీ ఎజెండాకు కొన్ని అదనపు అంశాలను సూచించారు. సమాచార హక్కు చట్టం కింద ప్రజలకు పార్టీ జవాబుదారీగా ఉండాలని, ఎలక్టరల్ బాండ్స్తో సహా అజ్ఞాత వ్యక్తులు ఇచ్చే విరాళాన్ని స్వీకరించొద్దని, ఏనాటికి కూడా సీక్రెట్గా కాక్రోచ్ కేర్స్ ఫండ్ను ప్రారంభించవద్దంటూ కామెంట్స్ చేశారు. వీటికి సీజేపీ మద్దతు తెలపడమే కాదు, తమ మేనిఫెస్టోలో భాగం చేస్తున్నామని చెప్పింది. తమను ఇలా ఉత్సాహపరచడమే కావాలని తెలిపింది. ఉనికిలోకి రావడంతోనే సంచలనంగా మారిన సీజేపీ నిజంగానే రాజకీయ పార్టీగా మారుతుందా అన్నది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. తమ అజెండాలో కొన్ని కీలక అంశాలను కాక్రోచ్ పార్టీ ప్రస్తావిస్తోంది. నిజమైన ఏ ఒక్క ఓటరు ఓటు హక్కు కోల్పోకుండా చేస్తామని, ఓటింగ్ హక్కుల నిరాకరణ ఉగ్రవాదానికి ఏమాత్రం తక్కువ కాదన్నది, పార్లమెంటు సీట్ల సంఖ్యను పెంచకుండానే సగం సీట్లను మహిళలకు కేటాయిస్తామని, కేంద్ర కేబినెట్లో సగం పదవులు వారికే ఇస్తామన్నారు. అదానీ, అంబానీలకు చెందిన అన్ని మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేస్తామని, గోదీ మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు జరిపిస్తామన్నారు. దేశంలో నిజమైన స్వాతంత్ర మీడియా పనిచేయడానికి దారులు వేస్తామని ఇలాంటివెన్నో ప్రకటించారు. కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతానికి సెటైరికల్ పార్టీగానే కనిపిస్తున్నప్పటికీ కథ చాలా పెద్దదిగానే కనిపిస్తోంది. నిరుద్యోగ అవకాశాలు లేక వ్యవస్థలోని లోపాల వల్ల ఇబ్బంది పడుతున్న యువత తమ అసంతృప్తిని తెలపటానికి ఈ కాక్రోచ్ అనే పదాన్ని ఒక ఆయుధంగా మార్చుకుంటున్నారు. తక్కువ చేసి మాట్లాడిన పదాన్నే తమ గుర్తింపుగా మార్చుకొని నిరసన తెలపటం ఇందులో కనిపిస్తోంది. ఈ డిజిటల్ వరల్డ్లో ఏ చిన్న కాంట్రవర్సీ కామెంట్స్ వచ్చినా దానిపై మీమ్స్, హ్యాష్ ట్యాగులతో సరికొత్త ట్రెండ్ సృష్టించడం కామన్ అయిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ కూడా అలాంటి ఒక ఇంటర్నెట్ ట్రెండ్ మాత్రమే. వ్యవస్థలను ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఆర్టీఐ కార్యకర్తలపై వచ్చే విమర్శలను తిప్పికొట్టడానికి యువత ఈ వర్చువల్ పార్టీని వేదికగా వాడుకుంటున్నారు. సైంటిఫిక్ కోణంలో చూస్తే బొద్దింక అన్నది ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా తట్టుకొని నిలబడే ఒక జీవి. రాజకీయ విశ్లేషణ పరంగా చూస్తే సమాజంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలు, రాజకీయ ఒత్తిడులు ఎదురైన సామాన్య యువత సగౌరవంగా బతుకుబండిని లాగిస్తోంది. ఈ పోరాట పటిమను, పట్టుదలను కూడా ఈ కాక్రోచ్ అనే లైఫ్ స్టైల్తో కొందరు ముడిపెడుతున్నారు. ప్రస్తుతానికి ఇది నిజమైన రాజకీయ పార్టీ కాదు. కానీ సమాజంలో యువత ఎదుర్కొంటున్న మానసిక ఘర్షణకు, నిరుద్యోగ సమస్యకు, డిజిటల్ ప్రపంచంలో వారు చూపిస్తున్న సెటైరికల్ స్టైల్కు ఇది అద్దం పడుతోంది. సో ఈ కాక్రోచ్ జనతా పార్టీ త్వరలోనే యువత కోసం ఆన్లైన్ సదస్సులు కూడా నిర్వహించడానికి ప్లాన్ చేస్తోంది. అయితే ఈ పార్టీ కేవలం ఇంటర్నెట్ ఆధారిత నిరసన వేదికగానే మిగిలిపోతుందా, లేక మరింత పెద్దదిగా ఎదుగుతుందా అన్నది చూడాలి. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ ప్రస్తుతం ఒక ఇంటర్నెట్ ట్రెండ్ మాత్రమేనా, లేక రాబోయే రోజుల్లో నిజమైన రాజకీయ శక్తిగా మారుతుందా అన్నది చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: యువతలో పెరుగుతున్న అసంతృప్తి, వ్యవస్థలపై తగ్గుతున్న నమ్మకం, ఇవన్నీ కొత్త రూపాల్లో బయటపడుతున్నాయి.
సోషల్ మీడియా ఇప్పుడు కేవలం వినోద వేదిక కాదు, భావాలను వ్యక్తపరిచే శక్తివంతమైన ప్లాట్ఫామ్గా మారింది. ఈ సెటైరికల్ ఉద్యమం రోజు రోజుకు మరింత ఉధృతంగా పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. అందులో యువత గొంతు మరింత గట్టిగా వినిపిస్తోంది.